దయచేసి అందరూ కూర్చుకోండి. మన వాక్య ధ్యానంలోకి వెళ్దాం. మన మూల వాక్యము ఇందాక చదువుకున్నాము. మన మూల వాక్య పఠనము కీర్తనలు 125వ సంకీర్తన మొదటి వచనము. 125వ సంకీర్తన మొదటి వచనము. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సీయోను కొండవలె నుందురు. మరి ఒకసారి చదువుకుందాం. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సీయోను కొండవలె నుందురు. ఇక్కడ మనం చూస్తాము ఈ వాక్యము యాత్ర కీర్తనలో దావీదు రాసినటువంటి యాత్ర కీర్తనలో ఇశ్రాయేలీయులు యెరూషలేము గుండా వెళ్తున్నప్పుడు చుట్టుపక్కల ఉన్నటువంటి కొండలను చూస్తూ వాళ్ళు అనుకునేవారు, ఇటువంటి ఇంత గట్టిగా ఇంత స్థానంగా ఉన్నటువంటి ఈ కొండలు, కదలగా ఉన్నటువంటి ఈ కొండలే మనకు ఏం చేస్తాయంట, తోడుగా ఉంటాయి అని వాళ్ళు ఎంతో విశ్వాసముతో పాటలు పాడుతూ ఆ దారి గుండా వెళ్ళేవారు. యెరూషలేము దారి గుండా వెళ్తూ యెరూషలేమునకు చేరాలని కూడా వారు ఏం చేసేవాళ్ళు, చుట్టుపక్కల ఉన్నటువంటి కొండలను చూస్తూ విశ్వాసముతో కదలక నిలిచినటువంటి ఆ కొండల వైపు చూస్తూ దేవుని మహిమపరిచిన వారే ఉంటున్నారు. అంటే విశ్వాసికి ఉండాల్సినది ఏంటి? ఆధ్యాత్మిక స్థిరత్వం. ఏముండాలి విశ్వాసకి? ఆధ్యాత్మిక స్థిరత్వము. కొందరితో మనం పోల్చుకుంటుంటాం. ఎలా అంటే, అబ్బా ఎంత గట్టిగా ఉంటే వీళ్ళది అంటుంటారు కదా. ఎవరైనా ఎంత గట్టిగా ఉంటాయా వీళ్ళది, ఎంత కదలక ఉంటారు, స్థిరంగా ఉంటారు అని మాట్లాడుకుంటుంటాం. ఎంత కష్టం వచ్చినా, ఎంత అవమానం వచ్చినా, ఎంత అనారోగ్య సమస్య వచ్చినా వారు కదలక ఉంటున్నారు అని చాలా మందిని చూసి మనము మాట్లాడుకుంటుంటాం. అందుకనే మనము ఇక్కడ ఒక 3 వచనాలు, కొన్ని అనుభవాలు, 3 అనుభవాలు మనము జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటిగా నమ్మిక. మొట్టమొదటి వర్డ్ ఏంటంటే నమ్మిక. నమ్మిక అంటే ఏంటంటే, ఇది దేనికి గుర్తు అంటే పునాదికి చిహ్నం. దేనికి గుర్తు? పునాది. నమ్మిక అంటే ఏంటి? పునాది. ఈ వాగ్దానానికి ఏంటంటే కీలకం ఏంటంటే నమ్మిక. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలిచి సీయోను కొండవలె నుందురు. ఈ వాగ్దానములకు మూలం ఏంటిదంటే నమ్మిక. అంటే ఈ నమ్మిక అనే వర్డ్ కీలకం అన్నమాట. బైబిల్ ప్రకారం నమ్మిక అంటే ఏంటి? కేవలం దేవుడు ఉన్నాడు అని ఒప్పుకోవడమే కాదు, ఇంకా ఏంటి, ఇంకా ఏం చెప్పొచ్చు మనము, ఆయన మీద మన భావనంతా ఉంచాలి అని అర్థం. నమ్మకం ఉంచడం అంటే ఏంటి? ఒక పర్సన్ ని మనము ఈజీగా ట్రస్ట్ చేస్తామా? డూ వి ట్రస్ట్ ఎనీవన్ వితౌట్ ఎనీథింగ్? మనం ఎవరైనా ఏమైనా మనకు సహాయం చేయకపోతే మనం వారి మీద నమ్మకం ఉంచుతామా? ఏదో ఒక రకంగా వారు మనకు సహాయం చేస్తున్నారు, ఏదో ఒక రకంగా మనకు భరోసా ఇస్తున్నారు, ఏదో ఒక రకంగా మన భారాన్ని మోస్తున్నారని మనం ఏం చేస్తాము? నమ్మిక ఉంచుతాం. నమ్మకం ఉంచడం అంటే దేవుడి మీద కూడా మనం నమ్మకం ఉంచడం అంటే ఏంటో కాదు, ఆయన మీద సమస్త భారాన్ని ఆయన మీద వేయడం అని అర్థం. మొట్టమొదటిది ఏంటిది? నమ్మిక. నమ్మిక కలిగి జీవించాలి. దేవుడు అన్నాడు కదా 118వ కీర్తన, ఇదే కీర్తన సంకీర్తన 118:8 వచనంలో చూడండి. 118:8 వచనం, యెహోవాను మనుషులను నమ్ముకోవడం కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఎవరు నమ్ముకోకూడదండి? మనుషులను. వి షుడ్ నాట్ ట్రస్ట్ ఆన్ మెన్. హ్యూమన్స్ మీద మనం ట్రస్ట్ పెట్టకూడదంట. మనుషుల మీద నమ్మకం పెట్టకూడదు. వి షుడ్ నాట్ కీప్ కాన్ఫిడెన్స్ ఆన్ పీపుల్. మనుషుల మీద మనము నమ్మకం ఉంచకూడదంట. ఎవరి మీద నమ్మకం ఉంచాలి? యెహోవాను ఆశ్రయించుట మేలు అని మనం చూస్తున్నాం. యెహోవాను ఆశ్రయిద్దాం, నమ్మిక ఉంచుదాం, నమ్మిక ఉంచి జీవిద్దాము. మనం అలా జీవిస్తా ఉంటే దేవుడు మన పట్ల ఉండి మనతో పోరాడే దేవుడే ఉన్నాడు. మరి ఒక మాట చూద్దాము. యెహోవాను ఆశ్రయించాలి అనే మాట గురించి మనం ఇంకొక మాట చదువుకుందాం. ఇదే కీర్తనలు 9వ సంకీర్తన 10వ వచనం. 9వ సంకీర్తన 10వ వచనం, యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు, కావున నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకుందురు. ఎవరు దేవుణ్ణి నమ్ముకుంటారు?
ఆయన నామము ఎరిగిన వారు, ఆయన నామం ఎరిగిన వారు ఆయన ఆశ్రయిస్తారు. ఆయన నామం ఎరిగిన వారు ఆయనే దిక్కు అనుకుంటారు. ఆయన నామం ఎరిగిన వారు ఆయన నమ్ముకుంటారు. అంతే కదా. ఎవరైతే దేవుని నమ్మిక ఉంచుతారో వారు ఎవరంట? దేవుని నామమును ఎరిగిన వారు. అదే మాట చూస్తున్నాం. కావున నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకుందురు. ఎవరి ట్రస్ట్ చేస్తారు? ఎవరైతే ఆయన నామం నమ్ముకుని ఉంటారో వారే ఆయన మీద భారం వేస్తారు, ఆయన మీద నమ్మకం వేస్తారు. నమ్మిక కలిగి జీవించాలి. మనం ఎంతో మందిని నమ్ముకుంటాం కదా. ఈ లోకంలో ఎంతో మందిని నమ్ముతుంటాం. ఫ్రెండ్స్ నమ్ముతాం. ఇందాక పాట పడుతున్నాం. ఏమని పాట పడుతున్నాం? నమ్మకమైన దేవుడవయ్యా నీవు నాకుంటే చాలు అని పాట పాడుతున్నాం కదా. ఆప్తులందరూ వెలివేసిన ఆప్తులందరూ మనం దూరం పెట్టినా, మిత్రులు కూడా మనతో పాటు ఉండకపోయినా కూడా ఎవరుంటారు మన తోడు? యెహోవా దేవుడు మనతో ఉంటాడు. ఆయన మీద నమ్మకం ఉంచాలి. మొట్టమొదటి పడేది నమ్మిక. నమ్మిక అని మనం చూసాం కదా. రెండవ అనుభవం చూద్దాము. ఇదే 25వ కీర్తన, 25వ సంకీర్తన, 120వ సంకీర్తన రెండవ భాగం చూద్దాము. కదలక నిత్యము నిలుచు సియోను కొండ వలెనుందురు. రెండవది చూద్దాము. సియోను కొండ. సియోను కొండ అంటే ఏంటి? మనం దీన్ని 3 భాగాలుగా చూద్దాం. సియోను కొండ అంటే స్థిరత్వము, అంటే కదలక ఉండడం. అంటే కొన్ని వర్డ్స్ చూద్దాము. స్థిరత్వం కిందికి మనం కొన్ని వర్డ్స్ చూద్దాం. కదలక ఉండడం. కదలక అంటే ఎక్కడికి ఇటు ఉంటే కదలదు అనమాట. కొండలు కదులుతాయా? స్థిరంగా ఉంటాయి. గాలి వచ్చి ఎంత భయంకరమైన గాలి వచ్చినా కొండ ఆడే ఉంటుంది. మనం చూస్తాం ఎక్కడన్నా కొండలు లోయలు ఉన్న చోట ఎంత భయంకరమైన గాలులు వస్తుంటాయి. అటువంటి గాలి కూడా అది కదలక ఉంటుంది, అంటే స్థిరంగా ఉంటుంది. ఏంటి స్థిరంగా ఉంటుంది? సియోను కొండ. సియోను కొండ వల్ల మనం ఉండాలి. అంటే సియోను కొండ ఎలా ఉంటుందంటే స్థిరత్వానికి చిహ్నం, స్థిరత్వానికి గుర్తు. ఇశ్రాయేలులకు సియోను కొండ దేవుని నివాస స్థలం మరియు జయించలేని కోట. అటువంటి కోటలో దేవుడు ఆ బిడ్డలను కాపాడుతూ వచ్చాడు. దేవుడు కూడా ఇశ్రాయేలులకు ఏమని పోల్చాడంటే మీరు కదలక నిలిచి ఉంటారు. ఎలా ఉంటారంట? సియోను కొండ వలె నిలిచి ఉంటారని ఇశ్రాయేలు కూడా దేవుడు వారితో కొండతో పోల్చినాడు. ఎందుకు పోల్చాడంటే మొట్టమొదటిగా మనం చూస్తాము అది కదలదు. కొండ ఏంటి? కదలదు. కొండ కదలదు. భూకంపాలు వస్తాయి పెద్ద పెద్ద, మనం చెప్పలేము. కొన్ని వాల్కనోస్ వస్తే చెప్పలేము. కొన్ని చోట్ల ఇటలీ అట్లాంటి ప్రదేశాల్లో ఏముంటాయి? వాల్కనోస్ వస్తాయి కదా. వాల్కనోస్ ఎక్కడ వస్తాయి? కొండలలోనే వస్తాయి. అటువంటి వాల్కనోస్ వచ్చినప్పుడు బస్ట్ అయిపోయి ఆ అగ్ని పర్వతాలు బస్ట్ అయిపోయి బయటికంతా వాల్కనో లావా మారుతూ వస్తుంది కదా. అంత వేడిని దాంట్లో నుంచి వస్తుంది. అటువంటి దాని గురించి మనం మాట్లాడడం అవసరం లేదు. ఇప్పుడు ప్రస్తుతానికి కదలంగా ఉన్నటువంటి కొండ గురించి మాట్లాడుతున్నాం. మొట్టమొదటి దాని విలువ ఏంటి? కొండకు ఉన్నటువంటి విలువ ఏంటంటే కదలదు. ఓకే, అంటే భూకంపాలు వచ్చినా తుఫాన్లు వచ్చినా కొండలు ఏమైతే కదలనే కదలవు. అలాగే దేవుని నమ్మిన వ్యక్తి అనారోగ్యం, ఆర్థిక సమస్యలు, అవమానాలు వచ్చినా కూడా కదలనే కదలరు. అది ఎందుకంటే దేవుని మీద నమ్మిక ఉంచుతాం కాబట్టి. సియోను కొండ మీద కదలక నిలిచి ఉన్నవారు, ఆయన నామం ఎరిగిన వారు ఎవరి మీద నమ్మకమో పెట్టుకోరు. ఎవరి మీద నమ్మకం పెట్టుకుంటారు? తండ్రి అయిన దేవుడి మీద నమ్మకం పెట్టుకుంటారు. యెహోవాను ఆశ్రయిస్తారు. ఆయన నామం ఎరిగిన వారు ఆయన మీద నమ్మకం పెట్టుకొని ఉంటారు. వారి కథలక నిలుచుంటూ సియోను కొండ వలె ఉంటారు. రెండవదిగా చూద్దాం భద్రత. కొండ అంటే ఒక భద్రత లాగా. సియోను కొండ యెరూషలేమునకు రక్షణ కవచంగా ఉండేదంట. సియోను కొండ అంటే జాయన్ కదా. ఎక్కడున్నది? యెరూషలేము పట్టణం చుట్టూ సియోను కొండలోనే కదా. అక్కడ ఆ జాయన్ అనే కొండ ఎట్లా ఉందంట? భద్రతగా. మన చుట్టూ కూడా బౌండరీస్ ఉంటాయి కదా. మన ఇండియాకి బౌండరీస్ ఉన్నాయి తెలుసా మీకు? ఒక సైడ్ ఏముంది? ఇండియాకి 3 బౌండరీస్ సీజే ఉన్నాయి కదా. వన్ సైడ్ ఏముంది చెప్పాలి? ఇండియన్ ఓషన్ ఉంది. వన్ సైడ్ అరేబియన్ ఓషన్ ఉంది. ఇంకో సైడ్ బే ఆఫ్ బెంగాల్ ఉంది. ఇంకో సైడ్ ఏముంది? హిమాలయ మౌంటైన్స్ ఉన్నాయి. అట్లా బౌండరీస్. మనకు ఒక సైడ్ నార్త్ సైడ్ ఏమున్నాయి?
బౌండరీస్ ఏమున్నాయి? హిమాలయన్ మౌంటైన్స్ ఉన్నాయి కదా. అట్లనే ఈ సియోను పర్వతం జాయన్ మౌంటైన్ వచ్చేసి యెరూషలేము వాడికి భద్రతగా నిలిచి ఉన్నదంట. ఆ కాలంలో నుంచి ఇప్పటి వరకు కూడా చూస్తే, భౌతికంగా ఆలోచిస్తే అది భద్రత కలిగినటువంటి కొండలు. అలాగే దేవుడు తన బిడ్డలకు సియోను పర్వతం నుండి దాని చుట్టూ ప్రాకారంగా నిలబెట్టాడు. యెరూషలేము చుట్టూ ప్రాకారంగా నిలబెట్టాడు. ఇది రెండవది. దేనిలో రెండవది? సియోను కొండ గురించి మనం మాట్లాడుతున్నాం. సియోను కొండ మొట్టమొదటిగా కదలదు, తర్వాత భద్రత కలిగి ఉంటుంది. మూడవదిగా చూస్తాం ఎత్తు. కొండ ఎత్తుగా ఉంటుందా, పొట్టిగా ఉంటుందా? షార్ట్ గా ఉంటుందా, హైట్ గా ఉంటుందా? చాలా హై ఉంటది కదా. చాలా తక్కువ లో రేంజెస్ కూడా ఉంటాయి. కొన్ని కొండలు లో రేంజెస్ కూడా ఉంటాయి, కొన్ని హై రేంజెస్ ఉంటాయి కదా. మన మౌంట్ ఎవరెస్ట్ అనేది ఏంటిది? హైయెస్ట్ మౌంటైన్ రేంజ్ కదా అది. అట్లనే అక్కడ కూడా సియోను పర్వతం కూడా, సియోను కొండ కూడా ఎత్తైనది అని చూస్తాం. కొండ ఎత్తుగా ఉంటుందంట. అంటే విశ్వాసి లోక సంబంధమైన ఆలోచనల కంటే ఉన్నతమైన దైవిక ఆలోచనలు కలిగి ఉన్నటువంటి విధంగా దేవుడు సూచనగా మనకు చూపిస్తున్నాడు సియోను కొండను. ఏమి ఆలోచనలు ఉండాలి? దైవికమైన ఆలోచన. అవి కూడా ఎటువంటివి? ఉన్నతమైన దైవిక ఆలోచనలు కలిగి జీవించాలి. సియోను కొండ అంటే స్థిరత్వానికి గుర్తు. మొట్టమొదటిది ఏంటిది? నమ్మిక. నమ్మిక అంటే దేనికి గుర్తు? పునాదికి చిహ్నం. రెండవది స్థిరత్వం అంటే సియోను కొండ అంటే స్థిరత్వానికి చిహ్నం. దాంట్లో మనం 3 పార్ట్స్ చూస్తాం. అవేంటి? ఈ కొండ కదలదు, భద్రతగా ఉంటది. మూడవది ఏంటిది? ఏం చేస్తుందండి? మూడవది కొండ మొట్టమొదటిది కదలదు, రెండవది భద్రత చూపిస్తుంది, మూడవది ఎత్తైనది. ఎత్తైనది ఎక్కడ ఉంటాయి? ప్రాకారంగా నిలబడి ఉంటాయి. మన చుట్టూ ప్రాకారంగా ఉంటాయి. ఎత్తైనవి ఎందుకు ఉంటాయంటే దేవుడు ఆ ఎత్తైన కొండలపైకి తీసుకొని వెళ్తానని ఒక మాట దావీదు భక్తుడు చెప్తాడు కదా. దేవాలను ఎత్తైన స్థలముల మీద నిలబెట్టుము అంటే, ఎత్తైన అంటే కొండ పైన అంత హై పొజిషన్ లో నిలబెట్టాలని అర్థం. దావీదు భక్తుడు ఈ కీర్తనలో ఆల్మోస్ట్ కొండ పైన గొర్రెలు కాయిస్తూ, కొండల పైననే తిరుగుతూ, అడవిలో తిరుగుతూ రాసిన పాటలు ఇవన్నీ. అందుకనే ఆయన ఎత్తైన స్థలముల పైన నెగ్గించుము అని అంటాడు. మనము కూడా యవనలమైన మనము కూడా దేవుణ్ణి అడగాలి. దేవస్థిరత్వం మీరైనా మాకు నమ్మిక ఉంచుకున్నట్టు పునాది కలిగి జీవితం మాకు ఇవ్వండి. మేము నీ అందరి నమ్మిక కలిగి ఉంటాము, స్థిరత్వం కలిగి జీవిస్తాము, సియోను కొండలో నిలుస్తామయ్యా. మీరే మాకు తోడుగా ఉండండి. ఎలాగైతే సియోను కొండ కదలగా భద్రత చూపిస్తుందో, ఎలాగ ఎత్తుగా ఉండి ఉన్నతమైన దైవికమైన ఆలోచన కలిగి జీవించాలని మాకు నేర్పిస్తున్నావు. అలా ఉండటకు నీ కృప చూపించుకుని మనం అడగాలి. మూడవ అనుభవం చూద్దాము. మూడవ అనుభవం ఏంటంటే నిత్యము నిలుచుట. నిత్యము నిలుచుట అన్నది కదా. నిత్యము నిలుచు సియోను కొండ. సో నిత్యము నిలుచుట అంటే ఏమని అర్థం అంటే నిత్య జీవానికి చిహ్నం. ఏంటి? నిత్య జీవానికి గుర్తు. నిత్య జీవం అంటే ఏంటిది? పరలోకం, పరలోక రాజ్యం. వెరీ గుడ్. ఏంటి? ఈ ప్రపంచంలో అన్ని ఒక రోజు అర్థమైపోతాయి, కానీ దేవుని యందు నమ్మిక ఇచ్చిన వారు ఎక్కడికి వెళ్తారు? నిత్య జీవానికి వెళ్తారు. వారు నిత్య జీవానికి వారసులుగా ఉన్నారు, చేయబడ్డారు కూడా. మనమందరూ కూడా దేవుని నమ్మిక ఇచ్చిన వారు కాబట్టి మనమందరము నిత్యమైన జీవితానికి వెళ్తున్నాము, నిత్య జీవానికి వెళ్తున్నాము. ఆ నిత్య జీవానికి వారసులుగా చేయబడ్డారు మనమంతా. అందుకని నిత్యము నిలుచు. నిత్యము నిలుచుట అంటే ఏంటి? నిత్య జీవానికి వెళ్ళడానికి చిహ్నం అన్నమాట. అంటే మనం ఒకవేళ చనిపోయినా కూడా, మరణించినా కూడా మన సాక్ష్యము ఈ లోకంలో నిలబడిపోతుంది. ఒకవేళ మనము ఈ లోక యాత్ర ముగించామనుకోండి, ఒకవేళ ఆ ప్రభావము గతించిన కాలంలో ఏం జరిగింది అవన్నీ కూడా చూపిస్తూనే వస్తుంది. మనం చనిపోయినా కూడా మన క్రియలు మన వెంటనే వస్తాయి. అందరూ అనుకుంటారు కదా, అబ్బా పరలోక రాజ్యవారసులుగా చేయబడ్డారు, ఆమె దేవుని నమ్ముకుంది కాబట్టి పరలోకానికి వెళ్ళింది, ఆయన దేవుని నమ్ముకున్నాడు కాబట్టి పరలోకానికి వెళ్ళింది అని చెప్తారు. తర్వాత ఏమంటారు? జ్ఞాపకాల గుడికి వెళ్తారు. అప్పుడేం జ్ఞాపకం చేసుకుంటారు? తన జీవిత చరిత్ర, జీవితంలో మందిరములో ఎలా ఉంది, సమాజంలో ఎలా ఉంది, అవన్నీ కూడా వాళ్ళు తలపోసుకుంటారు. అంటే నిత్య జీవానికి వారసులుగా మనం చేయబడిన వాళ్ళము. ఆ తర్వాత వారి సాక్ష్యము, వారి ప్రభావం ఈ లోకంలో ఎలా ఉందో అవన్నీ కూడా
తల పోసుకుంటాము, అవన్నీ జ్ఞాపకం చేసుకుంటాము. కాబట్టి ఏం నిలిచి ఉంటుంది? మన జ్ఞాపకాలు, మన సాక్ష్యాలు ఈ లోకంలో నిలిచి ఉంటాయి. మరణం కూడా అతన్ని దేవుని నుండి ఏది వేరు చేయలేదు. కాబట్టి మనం ఎలా ఉండాలి? యవనులమైన మనము ఎలా ఉండాలి? నిత్యము నిలుచుంటూ సియోను కొండవలె ఉండాలి. నమ్మిక ఎవరి మీద ఉంచాలి? యూ నీడ్ టు ట్రస్ట్ ఇన్ గాడ్. దేవుని మీద నమ్మకం ఉంచాలి. మనం దేవుని మీద ఎంత ట్రస్ట్ పెడతామో, ఎంత నమ్మకం పెడతామో, అప్పుడు ఈ మనుషుల జోలికి పోవు. మనుషుల మీద నమ్మకం పోతుంది కదా. మనం ఎప్పుడైతే దేవుని మీద నమ్మకం కలిగి జీవిస్తామో మనుషులను అసలు ఆశ్రయించాం. We don't even care the human beings when we trust on the Lord. దేవుని మీద మనము నమ్మకం ఉంచుదాము, అప్పుడే దేవుడు మనతో కాపాడుతూ ఉంటాడు. మనం స్థిరంగా ఉండడానికి, పునాదిగా నిలబడడానికి, అలాగే మనం ఎత్తైనటువంటి అనుభవంలోకి వెళ్ళడానికి దేవుడు మన చుట్టూ ఒక ప్రాకారం ఉంచినట్టుగా, సియోను పర్వతం ఉంచినట్టుగా మన జీవితాల్లో కూడా దేవుడు నిత్య జీవానికి వారసులుగా చేసేదే కాకుండా మనల్ని ఏ అనారోగ్యం వచ్చినా, ఏ అవమానం వచ్చినా, ఎటువంటి సమస్య వచ్చినా, గడ్డు సమస్య వచ్చినా దేవునికి మనం స్తుతి చెల్లించే వాళ్ళం మనం. ఎందుకంటే ఆయన మీద నమ్మకం ఉంచినాం. ఇందాక పాట పాడుకున్నాం కదా, మనం ఎంత మంచి పాట పాడుకున్నాం ఇందాక. ఆప్తులందరూ విడిచిపోయినా, మిత్రులందరూ మన నుండి వెళ్ళిపోయినా కూడా ఎవరుంటారు మనకు తోడు? న్యాయము తీర్చే దేవుడు మనతో ఉంటాడు. అవునయ్యా, చాలేసయ్యా, న్యాయం తీరుస్తావు అని మనము దేవుడి మీద ఆధారపడతాం. ఎప్పుడైతే మన చుట్టూ ఎవరుంటారు మన చుట్టూ? మనతో ఎవరుంటారండి? యెహోవా దేవుడు మనతో ఉంటాడు. యెహోవాను ఆశ్రయించుట మేలు. మనుషులను ఆశ్రయిస్తే కొన్ని రోజులు మనతో ఉంటారు. గాలి, వాన, తుఫాను అన్ని వచ్చి కొట్టుకున్నప్పుడు అందరూ మన నుండి దూరం అయిపోతారు. కానీ మన దేవుడు కదలక నిత్యము నిలిచుండు సియోను కొండవలె ఉంటాడు. ఆయన మీద నమ్మకం మాత్రం ఉంచాలి. కదలక నిత్యము నిలిచి సియోను కొండవలె మనము కూడా ఉంటాము. ఆయన మనతో ఉంటాడు, మనం ఆయనతో కలిసి జీవిస్తాము. ఇటువంటి అనుభవాలు మన జీవితంలో రావాలి. ఎవరస్తులు ముఖ్యంగా దేని మీద మనము ట్రస్ట్ చేయకూడదు, ఎవరిని బిలీవ్ చేయకూడదు. యు షుడ్ నాట్ కీప్ ఆన్ ఫెయిత్ ఆన్ ఎనీబడీ ఎల్స్. ఎవరి మీద ఫెయిత్ పెట్టుకోకూడదు, ఎవరిని నమ్మకూడదు. బెస్ట్ ఫ్రెండ్ అయినా నమ్మకూడదు. నమ్మకుండా మనం జీవించాలి. మన సీక్రెట్స్ మన దగ్గర పెట్టుకోవాలి. మన సీక్రెట్స్ పక్కనలో చెప్తే అయిపోతుంది. ఈవెన్ బెస్ట్ ఫ్రెండ్ చెప్పినప్పుడు ఒక రోజు ఏం చేస్తారు? వాళ్ళు ఏం చేస్తారు? దే డోంట్ కీప్ దోస్ థింగ్స్. ఏం చేస్తారు? వెంటనే ఇప్పుడు దొరికింది, లూప్ హోల్ ఇక్కడ దొరికింది. ఏం దొరికింది? లూప్ హోల్ దొరికిందంట. ఏం దొరికింది? ఒక లూప్ హోల్ దొరికింది. నాకు తన వీక్నెస్ నాకు తెలిసింది అని చెప్పి వెంటనే ఆ వీక్నెసెస్ ని తీసుకెళ్లి ఇతరులకు చెప్తారు. ఇతరులకు చెప్పి ప్లేమ్స్ చేసుకుంటూ, అవమానకరంగా మాట్లాడుకుంటూ, మన వెనకే ఉండి వెన్నపోటు పడుస్తూ ఉంటారు. అటువంటి వారిని మనము నమ్మకూడదు. మనుషులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. దేవుని మాత్రమే ఆశ్రయిద్దాం. మరి ఒక్కసారి కీర్తనలు 9వ కీర్తన 10వ వచనం చదువుకుందాం. ఏమని రాయబడి ఉంది జ్ఞాపకం చేసుకుందాం. 9:10 యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడు కావు. దేవుని ఆశ్రయిస్తే ఆయన ఎప్పుడు విడిచిపెట్టాడు. మనుషులైనా విడిచిపెట్టారు, ఫ్రెండ్స్ అయినా విడిచిపెడతారు, బంధువులైనా విడిచిపెడతారు, ఆప్తులందరూ విడిచిపెడతారు, తల్లి తండ్రి విడిచిపెడతారు, భార్య భర్తలు విడిచిపెడతారు. ఈ లోకంలో అందరూ విడిచిపెట్టచ్చు, కానీ ఎవరు విడిచిపెట్టరు? నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడు కావున నీ నామం కలిగిన వారు నిన్ను నమ్ముకొందురు. నేను నమ్ముకున్నాను దేవుడిని, కాబట్టి ఆయన ఎరిగి ఉన్నాను, ఆయన నామం ఎరిగి ఉన్నాను, కాబట్టి ఐ ట్రస్ట్ ఓన్లీ ఆన్ హిమ్. దేవుని మీదనే నమ్మకం ఉంచుతాను. ఎవరికి భయపడమో చదివు కదా. ఈ లోకంలో మనుషులకు భయపడతా ఉంటే ఏం చేస్తారు? ఇష్టం వచ్చినట్టు ఫుట్బాల్ ఆడుకున్నట్టు ఆడుకుంటారు. అదే దేవుడికి భయపడుతున్నాం అనుకో, దేవుడే మన చుట్టూ కాపుదల ఉంచుతాడు. ఇందాక చూసాం కదా, భద్రత. కొండలు సియోను కూడా భద్రత. మన చుట్టూ ప్రాకారముగా పెడతాడంటే దేవుడు. సియోను కొండలు ఉంచుతాడు మన చుట్టూ. కదలక నిత్యం ఉంటుంది. అటువంటి ఎత్తైన అనుభవాలు, ఉన్నతమైన అనుభవాలకు మనం తీసుకుని వెళ్తాడు. ఎప్పుడు మనం ఆయనను
ఆశ్రయించి ఆయన నమ్మినప్పుడు, ఆయన మీద నమ్మకం వచ్చినప్పుడు మనము నిత్యము కదలగా ఉంటాము. అందుకనే గాలి, వాన, తుఫాను, ఎన్ని అనారోగ్య సమస్యలు మనకు బలహీనతలో ఉన్నప్పుడు కూడా దేవుడు మనతో నుండి కాపాడుతూ వస్తాడు. ఎటువంటి సమస్య వచ్చినా వాటికన్నిటి మనం తొలగిపోకుండా మన జీవితంలో ఎలా ఉంటామో కదలగా నిత్యము నిలుచుండు సీయోను కొండ వలె ఉంటాము. యెహోవా యందు నమ్మిక ఉంచువారు. మనం ఎవరి మీద కష్టపెట్టాలి? ఓన్లీ ఆన్ హిమ్. ఆయన మీదనే నమ్మిక పెట్టుకోవాలి. జీవితంలో యవనస్తులు ముఖ్యంగా ఏం చేయాలి? ఎవరిని తెలియచేయకూడదు. నీతో పాటు నీతో స్నేహంగా ఉండేవారిని కూడా అసలు నమ్మకూడదు. వారే ఎంతో క్లోజ్గా ఉండి మన గురించి అన్ని తెలుసుకొని బయట చెప్తారు. వాళ్ళతోనే జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా బెస్ట్ ఫ్రెండ్స్, అదివే ఇదివే అదిరా ఇదిరా అని చెప్తారు. చెప్పి ఏం చేస్తారు? అన్ని కనుక్కుంటారు. అన్ని కనుక్కొని వెనుకబడి వెన్నపోటు పొడగలు వాళ్ళు. అట్లాంటి అసలు నమ్మొద్దండి. ఒకసారి చూడండి, రెండుసార్లు చూడండి, మూడోసారి కట్. అంటే వాళ్ళకి దూరంగా కంప్లీట్గా దూరం ఉండమని కాదు. వీ హ్యావ్ టు లాక్ అవర్ లిప్స్. మన లిప్స్ మనమే కుట్లేసుకోవాలా, మాట్లాడకుండా వాళ్ళ దగ్గర. అంత జాగ్రత్తగా ఉండాలి. ఎవరి మీద నమ్మకం పెట్టుకోవాలి? యెహోవా మీద నమ్మకం పెట్టుకుంటే ఆయన కదలక నిత్యము నిలుచుండు సీయోను కొండ వలె మనం అందరం ఉంటాము. దేవుడు ఈ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. మనందరినీ కూడా సీయోను కొండ వలె నిలబెట్టును గాక. ఎత్తైన పర్వతమైన నిలబెట్టును గాక. అనేకమైనటువంటి అనుభవమైనటువంటి దైవికమైనటువంటి ఆలోచనలతో దేవుడు మనల్ని నింపును గాక. దేవుడు ఈ వాక్యమును దీవించి ఆశీర్వదించి బలపరచును గాక. ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. అందరి కళ్ళు మూసుకోనండి. అందరి కళ్ళు మూసుకుంటే మొఖాలు వంచి తలలు వంచి కళ్ళు మూసుకుంటే చిన్న ప్రార్థన నాతో పాటు చేయండి. మీ మనసులో చేయండి. ఒక్కసారి ఈ మాట పలుకండి మీ మనసులో. ప్రభువా, నా జీవితంలో ఎదురయ్యే తుఫానులకు నేను భయపడి కదిలిపోకుండా సీయోను కొండ వలె స్థిరంగా ఉండే కృపను నాకు ఇవ్వునైనా. నా నమ్మికను నీ మీద మాత్రమే ఉంచేలా నన్ను బలపరచుము యేసయ్యా. నిన్ను తప్ప ఎవరిని ఆశ్రయించనయ్యా. మనుషులను నమ్మకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించటమే అని మీరు చెప్పిన మాటలు బట్టి స్తోత్రం నాయనా. మీరే మమ్మల్ని బలపరిచి స్థిరపరిచే దేవుడు అయినందుకు స్తోత్రము. ఎత్తైన అనుభవాల చేత దేవా, ఎత్తైనటువంటి దేవా, ఈ లోకములో కాదనైనా, ఈ లోకానుసారంగా కాదనైనా విశ్వాసులమైన మేము, యువనస్తులమైన మేము ఈ లోకానుసారంగా జీవించుకుంటాం. ఎత్తైనటువంటి ఆలోచనలు, నీకు అనుకూలమైనటువంటి ఆలోచనలతో మేము జీవించినాగన కృప చూపి బలపరచుమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.